యోషువ గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం ఒకటి చదువుకుందాం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎక్కడైనా ప్రేమించడంలో జాగ్రత్తలు ఉంటాయా? చెప్పండి. ఉంటాయా ఉండవా? ఉంటాయండి. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తున్నప్పుడు ఎంతో ఆ బిడ్డకి ఏ ఆటంకము, ఏ ఆపద, ఏ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తన ప్రేమను కనపరుచుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ వెరైటీగా దేవుడు వచ్చినాడు. వి షుడ్ లవ్ కేర్ఫుల్లీ. అసలు మనం దేవుణ్ణే జాగ్రత్తగా ప్రేమించాలంట. కొత్తగా ఉంది కదా పదం. దేవుణ్ణి అందరూ ప్రేమిస్తుంటారు. బేసిక్గా ఈ పదం అయితే మనం ఎక్కువగా దేవునితో కంటే మనుషులతో చెప్తూ ఉంటాం. అందరూ చెప్పరు అనుకుందాం. వారికి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చెప్తారు. ఏ మాట అది? ఐ లవ్ యూ అని. అవునా? ఐ లవ్ యూ సో మచ్ అని. ఎప్పుడైనా నీ ప్రార్థనలో దేవునికి ఐ లవ్ యూ మై లార్డ్ అని చెప్పావా? ఐ లవ్ యూ గాడ్ అని చెప్పావా? దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్ రోజుకి ఒక్కసారైనా చెప్తావా? కానీ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉన్న లవర్స్ అయితే రోజుకి వాళ్ళు లెక్క పెట్టుకుంటారు ఇంకెన్నిసార్లు చెప్పుకున్నావు అని. ఈరోజు నాకు నువ్వు 20 టైమ్స్ చెప్పావు, ఈరోజు 300 టైమ్స్ చెప్పావు అని మెసేజ్లో కనబడినప్పుడు హల్లెలూయా. భార్య భర్తలు ఉన్నా కూడా చెప్పుకుంటారు హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమన్నా మరి, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త కాదు, ఎంత బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను. చాలా కష్టం అన్న ఇది, చాలా కష్టం అసలు. ఇంకేదైనా చెప్పు. ఒక అమ్మాయిని చూసి ప్రేమించమని చెప్పు. డబ్బు లేకపోయినా ప్రేమించే టాలెంట్ ఉంది. సరే, డబ్బు ఉన్నా కొందరు ప్రేమించాలంటే ఏదో విధంగా, కొందరు చాటింగ్ ద్వారా పడేస్తారు, కొందరు చూపుల ద్వారా పడేస్తారు, కొందరు బట్టలు మంచిగా బ్రాండెడ్ బట్టలు స్టైలిష్గా ఉండి పడేస్తారు, కొందరు మరి ఈ మధ్యలో వల్గర్ కొన్ని పంచులు వేస్తూ సైటైర్లు వేస్తూ కామెడీతో కూడా పడేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజులో హల్లెలూయా. అవునా? ఆ మధ్యలో ఒక పర్ఫ్యూమ్ ఇప్పటికీ నడుస్తుంది. కొందరు పర్ఫ్యూమ్తో కూడా, అప్పుడు వాడు అడ్వర్టైజ్మెంట్ కోసం వాడు పర్ఫ్యూము ఇలా కొట్టుకుంటే అమ్మాయిలు వస్తారని పెట్టుకున్నాడు. కానీ అంత కొట్టుకుంటే మాత్రం కుక్కలు కూడా రావు హల్లెలూయా. నీ వాసన ఇతరులకు రాకుండా ఆ వాసన కవర్ చేస్తుంది అంతే. వాసన కొట్టుకున్నంత మాత్రాన అన్న ఏందన్న పర్ఫ్యూమ్ అంత నెగ్లెక్ట్ చేస్తున్నా. ఒక్కొక్క పర్ఫ్యూమ్ థౌజండ్స్, 5,000, 10,000లో కూడా ఉంది. ఒక పర్ఫ్యూమ్ పేరు పాయిజన్ అంట. ఏంటి ఉంది. అది ఎలా తెలుసా? నువ్వు బండి మీద వెళ్తున్నావు, ఆ పక్క నుంచి ఒక బండి వెళ్తుంది, ఇద్దరు వాళ్ళు వెళ్తున్న వాళ్ళు ఏ సెంట్ కొట్టుకురో అది నీకు వచ్చేస్తుంది. వాళ్ళు అంత స్పీడ్లో వెళ్తున్నా కూడా నీకు ఆ స్మెల్ అనేది, ఫ్రేగ్రెన్స్ అనేది అంత పవర్ఫుల్. అది ఎంత డబ్బులు పెడితే అంత వాసన హల్లెలూయా. సో ఇలా రకరకాలుగా మనుషుల్ని ప్రేమించడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. కానీ వాడికి చివరికి పెళ్లి చేసుకుంటాడన్న గ్యారంటీ లేదు. మరి ఈ మధ్య ఘోరాలు ఎక్కువైపోయాయండి హల్లెలూయా. మొన్నటి దినాన బెంగళూరులోనో ఇక్కడ కోల్కతాలోనో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మెల్లిమెల్లిగా అది లవ్ మ్యారీ, ఆల్మోస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యే టైంలో అబ్బాయి అంత రిచ్ కాదు, జస్ట్ యావరేజే, తను మంచిగానే ప్రేమిస్తూ బాగానే కొన్ని ఇయర్స్ ఆఫ్ లవ్. సడన్గా ఇంట్లో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూశారు. అబ్బాయి ఫ్రమ్ ఐ థింక్ మిలిటరీ అనుకుంటా, చాలా రిచ్ పర్సన్ వచ్చింది. ఇతన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక 2-3 అటెంప్ట్స్ చేసింది. ఎలా? ఫుడ్ ఐటమ్స్లో పాయిజన్ ట్యాబ్లెట్స్, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తెలుసు కదా, మనం జ్వరం వస్తే వేసుకుంటాం. ఆ ట్యాబ్లెట్ని ఎక్కువ ఒక 10-20 ట్యాబ్లెట్లు అందులో వేసిస్తే 2 టైప్స్ ఆఫ్ డ్రింక్లు వేస్తే మనోడు తాగలే. ఇక లాస్ట్కి కోకోకోలాలో ఇందులో కల్పించేసింది. మనోడు ఆవాహయామి హల్లెలూయా చనిపోయాడు. ఎందుకు? తనను వదిలించుకోవడానికి. మరి రీసెంట్గా ఇంకో భర్త అయితే మరి అఫేర్ ఉందో లేదో తెలియదు కానీ ఏం చేశాడో, పిల్లల్ని ఊరికి పంపించి భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో బాయిల్ చేసి ఎలా వస్తున్నాయి ఐడియాస్. హీజ్ అ మిలిటరీ మ్యాన్, రిటైర్డ్ మిలిటరీ మ్యాన్. అతను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చేస్తే దొరకద్దు. ప్రేమ ఏమైపోయింది? ప్రేమ ఎంతటికైనా దారితీస్తుంది. అవునా? భార్య ఉండి ఇతరులు ప్రేమిస్తే ఆ ఉన్న భార్యను వదిలించుకోవడానికి లేదా చంపడానికి కూడా ప్రేమ ఆ రీతిగా దాన్ని ప్రేమ అంటారా? మూర్ఖత్వం, పిచ్చి హల్లెలూయా. నిజమైన ప్రేమ అదా? ఒక మనిషిని చంపే ప్రేమ నిజమైన ప్రేమ? ఒక మనిషిని బ్రతికించే ప్రేమ
ఈ రోజుల్లో మనుషుల్లో అది లేదు కాబట్టి దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు మనుషులందరూ మనం ఎవరిని ప్రేమించాలి? మొదటిగా యెహోవాను ప్రేమించాలి. ఎలా? కొంచెం జాగ్రత్త కాదు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎందులో తీసుకోవాలి, ఎలా ప్రేమించాలో ఇప్పుడు అదే యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. అక్కడే ఉంది దేవుణ్ణి జాగ్రత్త పడి ఎలా ప్రేమించాలి. వి షుడ్ లవ్ కేర్ఫుల్లీ అవర్ గాడ్. ఎలా? 6వ వచనం చదువునానా? కాబట్టి మీరు ఈరోజు మనల్ని జాగ్రత్తగా, వి షుడ్ లవ్ ద గాడ్ కేర్ఫుల్లీ. ఎలా దేవుణ్ణి ప్రేమించాలి జాగ్రత్తగా అంటే, మొదటిగా కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని. కామ ఉంది. ఫస్ట్ వన్. ఈరోజు మనం దేవుణ్ణి జాగ్రత్తగా ప్రేమించాలంటే ఫస్ట్ మనం ఈ ఓల్డ్ టెస్టిమెంట్, ఈ ధర్మశాస్త్రం అనేది ఉంది కదా, దీన్ని మనం అనుసరించాలి. అనుసరించుటకు మన మనస్సుని దృఢం చేసుకోవాలి. వి షుడ్ మేక్ అవర్ హార్ట్ వెరీ స్ట్రాంగ్ టు ఫాలో దోస్ కమాండ్మెంట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో, ఏవైతే విధులున్నాయో, ఏవైతే దేవుడు ఆ వాక్కులను చెప్పి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్పాడో, ఆ మోషే నియమించిన, అలానే ఉందా, దేవుడు నియమించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథములో ఏవైతే వ్రాయబడ్డాయో ఆ వ్రాయబడినంతటిని అనుసరించుటకు నీ మనస్సు దృఢము చేసుకో. ఇది దేవుణ్ణి జాగ్రత్త పడి ప్రేమించటం. అందులో మొదటి లక్షణం. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమించాలి జాగ్రత్తగా అంటే వి షుడ్ రీడ్ అండ్ వి షుడ్ ఫాలో ద ఓల్డ్ టెస్టిమెంట్. హల్లెలూయా. ఏం పాతది అయిపోయిందని ఇంకేం పడతాం, కొత్తది పట్టుకుందాంలే. హలో, ఎంత కొత్తది వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు అదే గోల్డ్ వాడకుండా ఉంటారా జనం? గోల్డ్ ఏమైనా జనాలకి పాత పడిపోద్దా? పడదు. ఇఫ్ న్యూ ఈజ్ డైమండ్ వచ్చిందని గోల్డ్ని విడిచిపెట్టగా దేనికుండా ప్రాముఖ్యత దానికి. అలానే క్రీస్తు కూడా వచ్చేటప్పుడు ఏమన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకి వచ్చాను. అలానే మనం పాత నిబంధన, కొంతమంది అది నాకు కొత్త నిబంధన ఇష్టం, ఐ విల్ ఫాలో ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన దశంభాగం ఇమ్మని ఉంది, కొత్త నిబంధనలు ఇయ్యొద్దని ఉంది, నేను ఇయ్యను. మరి అలాంటప్పుడు కొత్త నిబంధనే కదా మనకు ఉండాల్సింది. ఈ పేజీలు చింపేద్దామా, పబ్లిష్ చేసే కానీ వద్దని చెప్దామా? నేను పాత నిబంధనలో ఏమనుంది, నీ కన్ను తప్పు చేస్తే కన్ను తీసేయాలి, అవునా? మరి కొత్త నిబంధనలు లేదే, ఒక మాట క్షమించు అంటే దేవుడు క్షమించేస్తున్నాడు. నేను ఇలానే ఉంటానన్న, 10 సార్లు పాపం చేస్తాను, 10 సార్లు క్షమించమని అడుగుతాను. నో. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రం అనుసరించుటకు మన మనస్సు దృఢం చేసుకోవాలి. రెండవది చూడండి, అక్కడ చదువునానా, ఎడమకు కానీ లెఫ్ట్కి కానీ కుడికి కానీ దాని నుండి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనకిచ్చిన ఈ పదాజ్ఞలు ఉన్నాయా, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఆ ఆజ్ఞల నుంచి నువ్వు మాత్రము తొలగిపోకు, సైడ్ ట్రాక్ వెళ్ళొద్దు. చచ్చినట్టు ఆ పదాజ్ఞలు లేదు నేను కొత్త నిబంధన 2 ఆజ్ఞలు పాటిస్తాను, పాత నిబంధన అసలు పాత నిబంధనే పట్టించుకోనంటే నో. ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ వీ షుడ్ ఫాలో ద ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు వీ షుడ్ నాట్ సీ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ వీ షుడ్ నాట్ టర్న్ లెఫ్ట్ అండ్ రైట్. అంటే అర్థమైందా? లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఏదో మొహం ఇటు తిప్పడం కాదు. నీ జీవితంలో ఒక్కసారి బాప్టిజం తీసుకొని యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని అంగీకరించిన తర్వాత ఎడముకు కానీ కుడికి కానీ చూడకుండా దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రమును ఏమన్నాడు, దాని నుండి తొలగిపోకుండా ఉండాలి. ఇండైరెక్ట్గా వీ షుడ్ ఫాలో ఓల్డ్ టెస్టిమెంట్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ డే అలాంగ్ విత్ న్యూ టెస్టిమెంట్. హల్లెలూయా. ఇప్పుడు మీకు స్కూల్లో లేదా కాలేజ్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవునా? తెలుగు, హిందీ. నాకు హిందీ వచ్చాను, నేను హిందీ ఒక్కటే రాస్తాను, మిగతా రాయను అంటే కుదురుతుందా? కుదరదే. నువ్వు 6 సబ్జెక్టులు పాస్ అయితేనే, మార్కులు ఎంత తెచ్చుకుంటే తర్వాత సంగతి, కానీ పాస్ అయితేనే నీకు ఆ ఇయర్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది వస్తుంది. నేను మ్యాథ్స్లో తోపన్నా, నాకు మ్యాథ్స్లో చాలా నాలెడ్జ్ ఉంది, మిగతా సబ్జెక్ట్లో నేను వీక్, అసలు ఆ ఎగ్జామ్లో రాయను, నేను అసలు చదవను, నాకు ఆ సబ్జెక్ట్ నచ్చదు అంటే కుదరదు. యు మస్ట్ రీడ్ అండ్ యు మస్ట్ రైట్ అండ్ యు మస్ట్ విన్. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు చదవాల్సిందే, రాయాల్సిందే, పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు అలాగే పాత నిబంధన ఖచ్చితంగా మనము
చదవాలి, అందులో ఉన్న ఆజ్ఞలకు మనము లోబడి నడుచుకోవాలి, అనుసరించాలి. ఫస్ట్ పాయింట్, ఎలా జాగ్రత్తగా ప్రేమించాలి? మోషే మనకిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము అనుసరించటంలో మన మనసు దృఢం చేసుకోవాలి. రెండవది, కుడికి కానీ ఎడమ. ఒకసారి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించిన తర్వాత యు షుడ్ నాట్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. అస్సలు వెనకంచ వేయకూడదు. ఎంతమంది అండి దేవుణ్ణి నమ్మి బాప్టిజం తీసుకొని ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు లేరా? వాళ్ళు లెఫ్ట్ తీసుకుని ఉండొచ్చు. లెఫ్ట్లో ఎంత ఆకర్షణగా అనిపించిందో లోకంలో, హల్లెలూయా, అపవాది ఏం చూపించాడో. కొంతమంది రైట్ తీసుకుండొచ్చు, కొంతమంది డబ్బు వైపు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది శరీర కోరికల వైపు వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది నేత్రాశకి వెళ్ళబడి ఉండొచ్చు, కొంతమంది బంగారానికి, వస్త్రాలకి, ఈ లోకంలో ఆకర్షణకు లెఫ్టో రైటో ఏదో ఒక తీసుకున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, యూ షుడ్ గో స్ట్రైట్. హల్లెలూయా.